ఎన్నికల్లో నిజానికి ఫలానా ఫార్ములానే పనిచేస్తుందని చెప్పలేం. ఎన్నికల సమయానికి ఉన్న పరిస్థితులను బట్టి ప్రజలు ఓటేస్తారు. ఉత్తరాదిలో ఉన్నంతగా దక్షిణాదిలో కులాల ప్రాబల్యం అంతగా కనిపించదు. సామాజిక న్యాయంతో పాటు పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఘోరంగా ఓడిపోయారు కదా. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఒకప్పుడు బ్రాహ్మణుల ఆధిపత్యం ఉన్నప్పుడు వారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేవారు. కాలక్రమంలో ఆ వర్గం వారు భారతీయ జనతా పార్టీ వైపు జరిగారు. సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను పోకడలను ఆకలింపు చేసుకుని అందుకు అనుగుణంగా పార్టీకి దిశానిర్దేశం చేయవలసిన రాహుల్ గాంధీ ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తూ భారతీయ జనతా పార్టీని విజయ పథంలో నిలబెడుతున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా ప్రధాని మోదీ యువతను ఆకర్షించడానికి కారణం ఏమిటి? 50 ఏళ్ల వయసున్న తాను యువతను ఎందుకు ఆకర్షించలేకపోతున్నాను అని రాహుల్ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇప్పటి పరిస్థితుల్లో ఒక సమర్థుడికి ఒక మంచివాడికి మధ్య పోటీ పెడితే ప్రజలు సమర్థుడినే ఆదరిస్తారు. రాహుల్ గాంధీని ప్రజలు మంచివాడుగానే గుర్తిస్తున్నారు గాని సమర్థుడిగా అంగీకరించడం లేదు. ఈ ఇరువురిలో ప్రధాని మోదీనే సమర్థుడిగా ప్రజలు గుర్తించి ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ ప్రజలకు చేరువవుతుండగా కాంగ్రెస్ పార్టీ దూరం అవుతోంది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా యువతరం మనోభావాలతో పొంతన లేకుండా రాహుల్ గాంధీ ఆలోచనలు ఉండడం కాంగ్రెస్ పార్టీకి శాపంగా పరిణమిస్తోంది. ప్రపంచీకరణ వల్ల ప్రజల ఆలోచనలు మారిపోయాయి. ప్రపంచ మానవాళి మెరుగైన జీవితాలను కోరుకుంటోంది. కార్పొరేట్ శక్తులకు ఈ పరిణామం సహజంగానే ఉపకరిస్తోంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న వారు కూడా తమ పిల్లలు వ్యవసాయం చేయాలని కోరుకోవడం లేదు. చిన్నదో పెద్దదో పట్టణాలు నగరాల్లో ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నారు. గ్రామాల్లో నివసించడానికి కూడా ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో కార్పొరేట్ రంగానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలియదు. బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించాలన్న ఆర్థిక అభివృద్ధి సాధించాలి కదా. దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరినప్పుడే సంక్షేమ పథకాలను అమలు చేయగలం అన్న ప్రాథమిక సూత్రాన్ని రాహుల్ గాంధీ విస్మరిస్తే ఎలా? దేశంలో కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి కళ్ళెదుటే కనిపిస్తున్నప్పటికీ ఆయన అవే విధానాలను అందిపుచ్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకోదు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు ఏమిటి, ఎన్నికల్లో ఆయన విజయాలు అందుకోవడానికి కారణం ఏమిటి అని అధ్యయనం చేయకుండా కాలం చెల్లిన పాత చింతకాయ పచ్చడి వంటి నినాదాలను అందిపుచ్చుకోవడం అవివేకం అవుతుంది. ఏ వర్గం ఆ వర్గం అన్న తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం ఉండి కూడా యువతరం ఎందుకు తమకు దూరం అవుతోందో గుర్తించే ప్రయత్నం చేయాలి కదా. గుజరాత్ ప్లీనరీలో ఈ దిశగా చర్చలు జరపకుండా ప్రధాని మోదీని తిట్టిపోయడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏమిటి? స్వాతంత్ర్య పోరాటంలో ఆ పార్టీ పాత్ర గురించి నేటి తరంలో ఎంత మందికి తెలుసు? ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల బలిదానాల గురించి కూడా తెలియదే. పార్టీకి దూరమైన మెజారిటీ ప్రజలతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ పార్టీ అందరిది అన్న భావనకు దూరంగా జరిగిపోవడమే ఆ పార్టీకి శాపమైంది. అందరి పార్టీగా ఉండాల్సిన పార్టీని కొందరి పార్టీగా రాహుల్ గాంధీ మార్చుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రధాని మోదీ ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముస్లిం మైనారిటీల పట్ల భారతీయ జనతా పార్టీ వివక్ష చూపుతున్నదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలకు చేరువవడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. ఇటీవల నిర్వహించిన కుంభమేళానే ఎందుకు నిదర్శనం. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా మైనారిటీలను మినహాయిస్తే అన్ని వర్గాల ప్రజలు కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు. ఈ కారణంగానే భారతీయ జనతా పార్టీ మతతత్వ విధానాలను అనుసరిస్తుందన్న విమర్శ ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు ఆ పార్టీ వైపే చూస్తున్నారు. మెజారిటీ ప్రజలు అంటే అందులో బడుగు బలహీన వర్గాలు వారు కూడా ఉన్నారు. ప్రపంచ వ్యాపితంగా ప్రజలు రాజకీయ నాయకుల ఆలోచన ధోరణులు మారుతున్నాయి. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో
ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెజారిటీ అమెరికన్లను ఆకర్షించగలిగారు. వివిధ దేశాలలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పును గుర్తించి రాహుల్ గాంధీ తనను తాను సంస్కరించుకోని పక్షంలో పార్టీ సమీప భవిష్యత్తులో అధికారంలోకి రాలేదు. ప్రపంచ దేశాల అనుభవాలను అటుంచితే మన దేశంలో వస్తున్న మార్పులనైనా అధ్యయనం చేసే ప్రయత్నం ఆయన వెంటనే చేయాలి. దళిత మైనారిటీలకు అండగా నిలబడడం వేరు, ఆ వర్గాలకే పరిమితమైన పార్టీగా కుదించుకుపోవడం వేరు. ఈ తేడాను రాహుల్ గాంధీ గుర్తించాలి. ప్రజల ఆలోచనలకు దూరంగా వెళ్లిపోవడం వల్ల కమ్యూనిస్టుల వలె కాంగ్రెస్ కూడా బలహీన పడిపోయే ప్రమాదం ఉంది.